మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని బాలాజీనగర్లో జరిగిన స్వాతి హత్యతో వికారాబాద్ మండలం కామారెడ్డిగూడలో ఉద్రిక్తత నెలకొంది. స్వాతిని హత్య చేసిన నిందితుడు మహేందర్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు స్వాతి తల్లిదండ్రులు, వారి బంధువులు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మృతురాలు స్వాతి అంత్యక్రియలను మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే నిర్వహించాలని అన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కామారెడ్డిగూడలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వం వెంటనే న్యాయం చేయలే మహిళ కుటుంబానికి చంపినరు తప్పకుండా వాళ్ళకు ఉరిశిక్ష కూడా ఏర్పాటు చేస్తారు. ఇటువంటిది జరగదు, ఇటువంటి జరిగింది. దురదృష్టం ఇది. స్పీకర్ సాబ్ చెప్పమన్నాడు. ఆయన ఢిల్లీకి వెళ్ళి రేపు వచ్చినాడు, మీ దగ్గరకు వచ్చి కలుస్తాడు. ఎలా ధ్యానం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంత పూర్తి మునగాన్ని ఎక్కడ చూడలేదు. ఆ పిల్ల సరిగా వాడిని కూడా చంపాలే, చంపితేనే చికిత్స. సార్ మీకు దండం చేసి చెప్తున్నా, చంపాలే వాడిని. వాడు ఉండొద్దు భూమి మీద. అట్లా తెస్తేనే మాకు కూడా మనిషి అంతుంటారు. ఒకవేళ కోపం వచ్చి మొగని పెళ్ళని మొగడు తిడుతుండొచ్చు. తిట్టినంత మాత్రంలో నేను ఇష్టం వచ్చినట్టు చాకుతోటి నరుకుతావు, ఇష్టం వచ్చినట్టు కోస్తావు, కొండపోతావు, ముల్లెలు కడతావు, మూటలు కడతావు, ఏమో ఆగులో వాడేసి వస్తావు. అది నీ ఇష్టం వచ్చిన పని. అదే నీ అక్క